హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వరకు మనం చదువుకుందాం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరల సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. చూసారా ఏమంటున్నాడు? దేవుని కుమారుణ్ణి సిలువ వేయుచు బాహాటముగా అంటే బహిరంగంగా ఆయనను అవమానపరుస్తున్నారు అని అంటున్నాడు. ఎవరంట అవమానపరుస్తుంది? ఎవరు అవమానపరుస్తుంది? చదవండి, మరలి చదవండి. అక్కడ చూడండి, ఒక్కసారి వెలిగింపబడి యేసుక్రీస్తు వారు ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో, ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారి యొక్క హృదయాన్ని దేవుడు వెలిగించాడు. బాప్తిసం ద్వారా రక్షణలోనికి రావటం అనేది జరిగిద్ది. అలా వచ్చినటువంటి వారు పరిశుద్ధాత్మని బాప్తిసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మని పొందుకుంటారు. ఆ విధంగా వాళ్ళ హృదయాలు వెలిగించబడ్డాయి. వెలిగించబడిన తర్వాత వాళ్ళు వాక్యాలని రుచి చూస్తున్నారు. దేవుని శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని, దేవుడి యొక్క వాక్యాలని రుచి చూస్తూ కాలం గడుపుతున్నప్పుడు తప్పిపోకుండా ఉండాలంటున్నాడు. తప్పిపోకుండా ఉండాలి. ఒకవేళ తప్పిపోతే ఏమన్నాడు? దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుసరించిన తర్వాత, చూడండి, శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. ఎవరంట అవమానపరుస్తుంది? ఎవరంట? తప్పిపోయిన వారు అని అన్నాడు. తప్పిపోయిన వారు దేవుని కుమారుణ్ణి, యేసుక్రీస్తుని అవమానపరుస్తున్నారు అని అంటున్నాడు. విషయాన్ని మనం గమనించాం. దేవుని కుమారుడు ఎవరు? దేవుడి కుమారుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని పంపించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. మరి నిన్ను నన్ను పంపించింది ఎవరు? నిన్ను నన్ను పంపించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. మరి మనం ఎవరమి? దేవుడికి కుమారులమి. యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుడికి కుమారుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? దేవునికి కుమారుడు. అయితే మనందరినీ పంపించింది దేవుడే. దేవుడు అందరికి తండ్రి అయి ఉన్నాడు. అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఈ తండ్రికి కుటుంబం మనం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ తండ్రికి మనం అంతా ఎవరమే? కుటుంబం. ఈ కుటుంబం అయి ఉండగా దేవుడు మనిషిని భూమి మీదకు పంపించి, యథార్థవంతులకు భూమి మీదకు పంపించి, నేను అప్పగించినటువంటి సత్క్రియలు చేస్తూ మీ జీవితకాలం పాటు మరి నా కోసం బ్రతికి అదే యథార్థతతో తిరిగి నా దగ్గరికి రావాలని సంకల్పించాడు. ఆయన కోరిక అయింది. అయితే భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి పెరిగి పెద్దవాడై అనేక తంత్రములు కల్పించుకున్నాడు అని మనం విన్నాం. ఇలా అనేక తంత్రాలు, అనేక పాపాలు కల్పించుకున్నటువంటి మనిషి కోసం మరలా తన కుటుంబంలో నుంచి పెద్ద కుమారుని పంపించాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారిని పంపించాడు. పంపించి చెదిరిపోయినటువంటి కుటుంబం, సమాధానం లేకుండా భూమి మీద తిరుగుతున్నటువంటి కుటుంబం, పాప పంకిలమై భూమి మీద తిరుగుతున్నటువంటి కుటుంబం కోసం పెద్ద కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు వారిని పంపించి అందరి కోసం వారి పాపాల నిమిత్తము ఆయన్ని బలింపజేసి, ఆయన్ని బలిచ్చి ప్రతి పాపం నుండి మనిషిని విమోచించి, ఇక మీదట బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇక మీ జీవితకాలం అంతా కూడా, శాశ్వత జీవితం అంతా కూడా ఇక క్రీస్తు కోసమే మీరు బ్రతకాలి. మిగిలిన కాలం అంతా కూడా క్రీస్తు కోసమే మీరు బ్రతకాలని ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి ఆపర్చునిటీ, ఎవ్వరు ఇవ్వలేనటువంటి అవకాశం తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకిచ్చాడు. ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని జార విడుచుకోకుండా జీవితకాలం పాటు నువ్వు అనుసరించి నడవాలి. తప్పిపోకూడదు. మనం తప్పిపోకూడదు. తప్పిపోయామంటే మాత్రం ఈ ప్రపంచంలో మనం అంత దౌర్భాగ్యం ఎవరు ఉండరు. ఇక పేరుకు మాత్రమే క్రైస్తవుడివి, పేరుకు మాత్రమే యేసుక్రీస్తు నమ్మినవాడు అవుతావు తప్పిపోతే.
అంత మాత్రమే కాదు, తప్పిపోయిన వారికి భయంకరమైనటువంటి ప్రమాదాలు, భయంకరమైనటువంటి మరణాలు, భయంకరమైనటువంటి వేదనలు వారిని చుట్టముడతాయని బైబిల్ చెబుతుంది. అందుకని తప్పిపోకూడదు, తప్పిపోకూడదు. తప్పిపోవటానికా నీకు యేసు పంపించింది? నువ్వు తప్పిపోతానికా పరిశుద్ధాత్మనిచ్చింది? నువ్వు తప్పిపోతానికా యేసు తండ్రి నిన్ను ప్రతిరోజు నిఘాబెట్టి చూస్తుంది? తప్పిపోకూడదు. తప్పిపోతే సింహం నిన్ను తీసుకొని తినేసిద్ది. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురాని వెతుకుతూ తిరుగుతున్నాడు వేటగాడు, మింగేసిద్ది. అందుకే నువ్వు తప్పిపోకూడదు. నువ్వు దేవుడి యొక్క అనుసంధానంలో, దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క మరి మాట చుట్టూరు మాటలో ఉండిపోవాలి. కానీ బయటికి వెళ్ళావంటే మాత్రం అయిపోతావు. బయట అంటే పాపం జోలికి వెళ్ళకూడదు. ఇక పాపం జోలికి వెళ్తే మింగేసిందని అర్థం. దానికి ఇంకో పేరు కూడా బైబిల్ ఏం చెబుతుంది? జీవించుతున్నారనే పేరు మాత్రమే ఉంది, మీరు నడుస్తున్న సేవలు అన్నాడు. చూసారా, మనం ఏమనుకుంటాం? అబ్బా నేను బాగా జీవిస్తున్నాను, బాగా నడుస్తున్నాను మనం అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెబుతుంది? నిజమేనా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో, ఒకసారి హృదయం పరీక్షించుకో, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు జీవించుతున్నావా, చచ్చిపోయావా అని అంటే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే అర్థమైపోయింది. జీవిస్తున్నామో చచ్చిపోయామో అర్థమైపోయింది. చనిపోయిన వారు ప్రేతలు గనక నరకానికి పోతారు. అందుకని మనం తప్పిపోకుండా చూసుకోవాలి. తప్పిపోతే యేసుక్రీస్తుని అవమానపరుస్తున్నాం అంటండి. ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మనకి తండ్రి. ఈ తండ్రి భూమి మీదకు మనం పంపించాడని మీకు చెప్పాను. భూమి మీద నిన్ను కాపాడిన తర్వాత, నిన్ను రక్షించిన తర్వాత నువ్వు తప్పిపోయావంటే అవమానం ఎవరికి వెళ్ళిద్ది? ఒకప్పుడు అబద్ధాల్లోనూ, దొంగతనాల్లోనూ, వ్యభిచారంలోనూ, నరహత్యల్లోనూ, మోసంలోనూ, దురాలోచనలోనూ. ఏమండి, బయటికి కంచేవే పాపాలు అనుకోవద్దు. హృదయంలో కూడా పాపాలే, వాటికి కూడా శిక్ష తప్పదు. దురాలోచన నేరం, దురాలోచన కూడా శిక్ష పడిద్ది. నీ తలంపులు, నీ ఆలోచన, నీ ప్రవర్తన మొత్తం నాకు తెలుసు అంటున్నాడు. కాబట్టి దురాలోచనలు కూడా నరకం తప్పదు. సమస్త దుర్నీతి పాపమే. ఇప్పుడు తండ్రి అనే దేవుడు సమస్త దుర్నీతి నుండి యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని విమోచించాడు. విమోచించి ఇక మీరు నన్ను అవమానపరచొద్దు, నేను పంపిన కుమారుణ్ణి అవమానపరచొద్దు. నేను దేవుడును, గుర్తుపెట్టుకోండి ఈ మాట మీరు. నేను దేవుడును, మనిషిని కాదు. నేను దేవుడును, నేను పంపించిన కుమారుణ్ణి అవమానపరచకూడదు. మనిషి పట్ల నువ్వు ఎన్నోసార్లు అవమానపరుచుంటావేమో, మనిషి లెక్క చేయకపోవచ్చేమో, తీసేయి. అయితే నేనెవరినో తెలుసా? దేవుణ్ణి. నీకు గాలి ఇస్తున్నటువంటి దేవుణ్ణి, నీళ్ళు ఇస్తున్నటువంటి దేవుణ్ణి, ఆహారం ఇస్తున్నటువంటి దేవుణ్ణి. నా చల్లని దయ లేనిదే నువ్వు అడుగు ముందుకు వేయలేవు. నేను దయ చూపిస్తుంటేనే నువ్వు బ్రతుకుతున్నావు. అలాంటి దేవుడునైనా నేను నా బిడ్డను పంపించి నీ పాపాలను విమోచింపజేసి ఇక మీదట వెనకకు తిరగొద్దు, తప్పిపోవద్దు అని నేను చెప్పినాడు. మీరు కానీ వెనకకు తిరిగితే మరలా నా బిడ్డని మీరు సిలువ వేసి చంపిన వారు అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిడ్డను అవమానపరుస్తున్న వారు అవుతారు అంటున్నాడు. అలా అవమానపరిచేవారు నన్ను కూడా అవమానపరుస్తున్నారు. చూసారా, కుటుంబానికి అవమానం వెళ్తుంది. ఏ నేరం చేయనటువంటి కుటుంబం అది. తండ్రి అనే దేవుడు ఏ నేరం చేశాడు? ఆయన అసలు ఏ నేరం చేయలే. కల్మషం లేని తండ్రి ఆయన. యేసుప్రభు వారు ఏ నేరం చేశాడు? కల్మషం లేదు ఆయనలో. పవిత్రులు వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ నేరం చేశాడు? పవిత్రులు వాళ్ళు. పవిత్ర కుటుంబంలో నుంచి వచ్చిన మనము ఆఫ్టర్ ఆల్ లోక ఆశలను బట్టి, ఆఫ్టర్ ఆల్ లోకంలో ఉన్న వాటిని బట్టి, ఈ తుచ్చమైనటువంటి అభిలాషలకు, కోరికలకు, ఈ హృదయాన్ని, ఈ యొక్క దేహాన్ని వాటికి లోపరుచుకొని నిలువెత్తున కుటుంబాన్ని అవమానపరుస్తున్నామంట మనం. తండ్రిని అవమానపరుస్తున్నామంట మనం. యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నామంట మనం. అందుకని మనలో ఎవరైనా సరే, దేని నిమిత్తమైనా సరే, హృదయం నుంచి అయినా కానీ, మనసు నుంచి అయినా కానీ, లేదంటే బయట ప్రవర్తన నుంచి అయినా కానీ, మాట నుంచి అయినా కానీ తప్పిపోకుండా చూసుకోండి. తప్పిపోయామంటే మాత్రం ఆయనను, తండ్రిని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిలువెత్తు అవమానపరుస్తున్నాం. వారిని కానీ అవమానపరిస్తే ఎంత బాధ వచ్చిందో నేను మీకు చెప్తాను. దీనికి ముందు కొన్ని సంగతులు చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము
9 నుంచి 15 వచనం వరకు మనం చూడగలిగితే ఇక్కడ చూడండి, 2 సమూయేలు గ్రంథం 12 అధ్యాయం 9వ వచనం. నీవు యెహోవా మాటను తునీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు. ఏమండి, ఇక్కడ దావీదు గారి గురించి నేను చెబుతున్నాను మీకు. దావీదు గారి గురించి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని తండ్రి అయిన దేవుడు దావీదు గారికి ఆయన యొక్క ప్రవర్తన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇలా సాక్ష్యము ఇచ్చినప్పుడు ఆయన ఒకానొక సందర్భంలో తప్పిపోతాడు. తప్పిపోయి 2 నేరాలు చేస్తాడు. మీకు తెలుసు ఆ నేరాలు ఏంటో తెలుసు మీకు. తప్పిపోయినటువంటి ఇతను దేవుణ్ణి ఏం చేశాడో, ఎవరి చేత దేవుణ్ణి దూషింపజేస్తున్నాడో ఒక చదవండి, ముందుకు చదవండి. ఇంకా నీవు యెహోవా మాటను తునీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతను చంపించితివి కదా. చూడండి, అమ్మోనీల చేత అంటే అన్ని జనుల చేత ఆయన్ని చంపేపించాడు. నీవు నా మాట వినక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. శాపం. చూసారా, తప్పిపోయిన వారికి శాపం వదలదు, గుర్తుపెట్టుకోవాలి. వదలడు దేవుడు. ఈనాడు చాలామంది క్రైస్తవులలో ఉన్న ఆలోచన ఏంటంటే, నేను తిట్టినా అయ్యా క్షమించేసియా, నేను వ్యర్థంగా ప్రవర్తించినా అయ్యా క్షమించేసియా అని అనుకుంటే క్షమిస్తాడు అని అనుకుంటున్నారు. క్షమిస్తాడు, కానీ ఎంతవరకు? చనిపోయినంత వరకు అదే ప్రవర్తనలో ఉంటేనా? చెప్పండి, చనిపోయినంత వరకు అదే ప్రవర్తనలో ఉంటేనా? కాదు కదా. మార్పు అనేది రావాలి. క్రీస్తు లక్షణాలు నీలో రావాలి, మార్పు రావాలి. అలా మార్పు వచ్చినప్పుడు బై మిస్టేక్ ఏదైనా, బై మిస్టేక్ కావాలని కాదు, బై మిస్టేక్ ఏదైనా నువ్వు పొరపాటున ఒకవేళ దాని చిన్న అబద్ధం ఆడినా, అయ్యా పొరపాటున అబద్ధం ఆడని క్షమించు, ఇంకెప్పుడు నేను ఆడనని తగ్గించుకోవాలి. ఆ విధంగా నువ్వు ఉండాలి. కానీ ప్రతిదీ నిర్భయంగా చేస్తూ క్షమించు, నిర్భయంగా చేస్తూ క్షమించు అంటే తెలిసి చేస్తున్నావు అన్నమాట. ఇంతకుముందు బాప్తీసం తీసుకోకముందు ఉన్నటువంటి నేరం కంటే ఇప్పుడు తెలిసి చేసే నేరము 2 అంతల కీడు నీ మీదకి వచ్చింది. అందుకని తెలిసి బుద్ధిపూర్వకంగా ఎవ్వరు కూడా దేవుడి జోలికి వెళ్ళకూడదు, పాపం జోలికి వెళ్ళకూడదు. దేవుడి మాటను ధిక్కరించి పాపం జోలికి వెళ్ళకూడదు. ఇక ఆయన చేతిలో పడతారు వెళ్ళి, ఆయన చేతులతో పడితే భయంకరం అన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఆయన తెలిసి కూడా చేశాడండి. అప్పుడు శిక్ష ఏమంటే చూడండి ఒకసారి, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయం పుట్టింతును. ఎవరికండి? దావీదికి. నీ ఇంటి వారి మూలంగానే నేను నీకు అపాయం పుట్టిస్తానన్నాడు. శిక్ష వదలదు. తప్పిపోయిన వారికి శిక్ష తగులుకునిద్ది. అర్థమైందా? అందుకే తప్పిపోకూడదు. పౌలు గారు తప్పిపోలేదిక. పేతురు గారు ఇక జాగ్రత్తగా బ్రతికేడు, తెలుసుకున్నాడు, మార్చుకున్నాడు, స్థితి మార్చుకున్నాడు. ప్రవక్తలు, శిష్యులు అందరూ కూడా స్థితి మార్చుకున్నారు. తప్పిపోతే యేసుని సిలువేస్తాడన్న సంగతి తెలిసిపోయింది వాళ్ళకి. తప్పిపోతే యేసుక్రీస్తు వారిని అవమానపరుస్తానన్న సంగతి తెలిసిపోయింది. అందుకే తమకున్నవన్నీ కూడా వదులుకున్నారు. తమ జీవితాన్ని త్యాగం చేశారు దేవుడి కోసం. చనిపోయి పరదేశంలో ఉన్నారు. తప్పిపోకుండా జాగ్రత్తగా బ్రతికారు. ఎందుకంటే తప్పిపోతే మాత్రం తండ్రిని అవమానపరుస్తున్నాం, కుమారుని అవమానపరుస్తున్నాం, పరిశుద్ధాత్మ దేవుడిని అవమానపరుస్తున్నాం. చివరికి నిన్ను రక్షిస్తానికి వచ్చిన ఆ యేసునే సిలువుకేసి పడుతున్నాం మనమే. ఇక నీకోసం ఇచ్చినటువంటి రక్తాన్ని పాదంతో తొక్కుతున్నామంట మనం. అంత బాధ అవసరమా? అంతకంటే తప్పిపోకుండా ఉంటే మంచిది. అంత భయంకరమైన కీడు నీ మీదకి తెచ్చుకునే కంటే మాట యందు, ఆలోచన యందు, చూపు యందు, నీ ప్రవర్తన యందు, నీ పాపం అందు తగ్గించుకోవటం. ఇక అందుకంటున్నాడు తప్పిపోకూడదు అని అంటూ దావీదు గారి గురించి ఏమంటున్నాడు? ఇంకా ముందు చదువు.
నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించెదను. పగటి యందు వారితో చేయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులు అందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతును అని చెప్పాడండి. ఎట్టుందండి మాట? అంత కోపం ఎందుకు? తప్పిపోతే వచ్చిద్దండి. తప్పిపోతే వచ్చిద్ది. మన కుటుంబం ఉండరు. మన కుటుంబము బిడ్డలకి భోజనం పెడతాం, వాళ్ళ అవసరతలు, వారి వస్త్రాలు సమస్తం తీరుస్తాం. నీ బిడ్డ నీ మాట వినకుండా వెళ్ళి ఫుల్గా బ్రాంతి దాగొచ్చి బిర్రుగా సిగరెట్లు దాగి వస్తున్నాడు అనుకో, ఇంటికి వచ్చిన కాడి నుంచి నిన్ను తంతనాడు అనుకో, నీ మాట వింటలేదనుకో, ఏం చేస్తాయిక? లేనిపోయిన గొడవలన్నీ నెత్తి మీదకి తీసుకొచ్చి పెడుతున్నాడు అనుకో, లేనిపోయిన సమస్యలన్నీ ఇంటి మీదకి తీసుకొచ్చి పెడుతున్నాడు అనుకో, ఏం చేస్తాం? ఇక తప్పిపోయాడు, ఏం చేస్తాం? కొన్ని కుటుంబాల్లో ఏం చేస్తారు తెలుసా? చెయ్యరాని పని నేరంగా చేసారంటే ఏం చేస్తారు తెలుసా? అతను చంపేసేయండి అంటారు. తల్లిదండ్రులు అంటారు. చెయ్యరాని ఘోరమైన పనులు చేసినప్పుడు అదిగో అతనికి ఉరిశిక్ష వేసేయండి అంటారు. తల్లిదండ్రులు అంటారు. ఎందుకంటారంటే అంత కఠినమైనటువంటి పని చేశాడు, అంత కఠినమైనటువంటి తప్పు చేశాడు కాబట్టి అట్టివాడు బ్రతకటం కంటే ఎందుకు ఉరి వేసేయండి, చంపేయండి అంటారు తల్లిదండ్రులే. అంటే భూమి మీద ఒక భయంకరమైన నేరం చేస్తే, పాపం చేస్తేనే తల్లిదండ్రులే అతని వద్ద బతకటం ఇక అనవసరం, ఎత్తేసేయండి అని చెప్పినప్పుడు, మరి నీ కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారు నువ్వు తప్పిపోతే ఆయన నువ్వు అవమానపరుస్తున్నావంట. మరి నిన్నేం చేయాలి? నిన్ను ఊరుకోవాలా? ఆలోచించండి. నువ్వు చేస్తున్నది నిజమేనైనప్పుడు మరి నువ్వు ఆయన పక్షాన చేస్తున్నది అబద్ధం అయిద్దా? కాదు. ఆయన కూడా నిన్ను శిక్షిస్తాడు. అర్థం చేసుకోండి. ప్రాణం పెట్టాడండి యేసుక్రీస్తు వారు. విలువ అండి, విలువ. ఆయన విలువని మనం దుర్ప్రయోజనం చేసుకోకూడదు, వృధాగా నాశనం చేసుకోకూడదు. విలువైన రక్తం అది. మళ్ళీ మళ్ళీ ఎవరిలో రాదు ఆ రక్తం, ఎవరిలో లేదు కూడా ఆ రక్తం. ఆ రక్తాన్ని మనం మరి వృధా చేసుకోకూడదండి. కాబట్టి 15వ వచనం వరకు చూసారా? 15వ వచనం వరకు. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలగజేసితివి గనక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి నాతాను ప్రవక్త వెళ్ళిపోయాడండి. చూసారా శిక్షలు ఎలా వచ్చేసింది? శిక్షలు వస్తాయి ప్రియమైన బిడ్డలారా. అర్థం చేసుకోవాలి. బైబిల్ దేవుడి మాటలు అర్థం చేసుకోవాలి. చూడండి, తప్పిపోయిన దావీదు మీదకి శిక్ష వచ్చిందా లేదా? చెప్పండి, మీరే చెప్పండి. పుట్టిన బిడ్డ చచ్చిపోయిందా లేదా? చచ్చిపోయింది. 7 దినాలు ఉపవాసం ఉంటాడు ఆ బిడ్డ కోసం. కుదరదు అలాంటివేమీ. చచ్చిపోయింది. అంటే తప్పిపోయిన వారు దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. అవమానపరిస్తే వారికి శిక్ష తప్పదు. యేసుప్రభువుని సిలువ వేస్తే, యేసుప్రభువుని మరలా నువ్వు చంపితే ఇక నిన్నూరుకోడు. వాళ్ళు ఆ రోజు తెలియక చేశారు. ఈరోజు నీకు అన్నీ తెలుస్తున్నాయి, అన్ని రుచి చూస్తున్నావు, అన్ని వాక్యాలు రుచి చూస్తున్నావు. అన్ని వాక్యాలు రుచి చూసి అన్నిటిని తెలుసుకొని ఆయన నువ్వు సిలువేస్తావా మేకులు కొట్టి? అన్నీ తెలుసుకొని ఆయన రక్తం నీ పాదంతో తొక్కుతావా? నీ ప్రవర్తనతో తొక్కుతావా? ఆయన రక్తాన్ని, పరిశుద్ధపరచబడుతున్న రక్తాన్ని తొక్కుతావా? మనకి ఎన్ని గుండెలు మనకి చెప్పండి. అందుకని తప్పిపోకూడదండి. నిర్గమాకాండం కూడా చూడండి, త్వరగా చదవండి. నిర్గమాకాండం 17:6 వచనం. నిర్గమాకాండం 17:6 వచనంలో మోషే గారు మనందరికీ తెలుసు. ఈయన కూడా మరి దేవుని ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు, సాత్వికుడైనటువంటి మనసు గలవాడు. ఈయన దేవుడు ఈయనకి ఆజ్ఞ జారీ చేస్తాడు. ఏమని చేస్తాడంటే, అయ్యా ఇశ్రాయేలీయులకి నీళ్లు ఇవ్వు. కాబట్టి నీ కర్ర తీసుకొని, హోరేబులో నుంచి తీసుకొచ్చినటువంటి ఆ కర్ర తీసుకుని వెళ్ళి ఆ బండను కొట్టు, నీళ్ళు ఇచ్చిద్ది అంటాడు. అలాగే కర్ర తీసుకుని వెళ్ళి మొదట బండను కొడతాడు, నీళ్ళు ఇచ్చిద్ది. చూడండి ఆ మాట, 17వ అధ్యాయము 6వ వచనం. నిర్గమ
అక్కడ హోరేబులో హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవివ్వగా మోషే ఇశ్రాయేలు కన్నుల ఎదుట పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. చూడండి, ఆ కొట్టినప్పుడు నీళ్ళు వచ్చేసాయి. నీళ్ళు వచ్చినాక వాళ్ళు సమృద్ధిగా నీళ్లు తాగారు. అయితే ఇదే మాట ఇంకొకసారి ఏం చెప్తాడు తెలుసా? చూడండి, సంఖ్యాకాండంలోనే సంఖ్యాకాండం 20 అధ్యాయము 8 నుంచి 11 వచ్చిన వరకు కూడా చూద్దాం. కొట్టమన్నాడు, కొడతాడు. ఈసారి బండతో మాట్లాడమంటాడు. చూడండి ఒకసారి. అంతటి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరులైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్లను ఇచ్చును. చూడండి, బండతో మాట్లాడు, అది మీకు నీళ్లు ఇచ్చిద్ది అన్నాడు. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకు ఇమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి, ఏమండి జాగ్రత్తగా వినాలి, ఆజ్ఞాపించినట్లుగా మోషే ఆయన సన్నిధి నుండి కర్రను తీసుకుని వెళ్ళాడండి. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, చూడండి ఏమన్నాడు, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఏమన్నాడు? బండతో మాట్లాడమన్నాడు, కొట్టమన్నాడా? మాట్లాడమన్నాడా? ముందు కొట్టమన్నాడు, కొట్టాడు, నీళ్ళు ఇచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు రెండోసారి ఏమన్నాడు? మాట్లాడు అన్నాడు. నువ్వు మాట్లాడుతావే. ఇక్కడ 2 పదాలను 2 తప్పులు చేస్తాడు. ద్రోహులారా అని అన్నాడు. మీకోసం నేను నీళ్ళు ఇవ్వాలా? ద్రోహులారా, మిస్టేక్. తర్వాత దేవుడు మాట చొప్పునే వచ్చాడు, కానీ మాటను ధిక్కరించాడు. మాటను ధిక్కరించి మాట్లాడమంటే కొట్టాడు. అప్పుడేం జరిగిందో చూడండి. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో తన బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా, ఏమండి, అతను తప్పు చేసాడని దేవుడు ఇవ్వకుండా ఆగలేదు ఇక్కడ. ఎందుకంటే నీళ్ళు లేకపోతే చచ్చిపోతారు వాళ్ళు, సావు బతుకుల మీద ఉండారు. కానీ నీళ్ళు అయితే ఇచ్చాడు. వీళ్ళకి మాత్రం శిక్ష పడిద్ది. ఇప్పుడు వీళ్ళిద్దరికి పడిద్ది, మోషేకి అహరోనులకి ఇద్దరు పడిద్ది. చూడండి ఒకసారి. సమాజమును పశువులను త్రాగాను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట, చూసారా, నా పరిశుద్ధతను సన్మానించినట్లు, అంటే నా మాటను గౌరవించకుండా, నా మాటను మీరు గౌరవించలేదు, నన్ను సన్మానించలేదు. ఈ కన్నులు అన్నీ చూస్తున్నాయి. నేను చెప్పిన మాట మీరు నన్ను నమ్ముకోలేదు, నా మాటను నమ్మలేదు, మీరు నేను చెప్పింది మీరు చేయలేదు అని అంటున్నాడండి. నా మాట వినకపోతిరు గనుక, చూసారా, నా మాట వినకపోతిరు గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. చూసారండి, మీరు తోడుకొని పోరు. ఏమండి, మాట తప్పిన వారు దేవుడు మాటను తప్పిన వారు ఎక్కడికి పోరు? కానాను దేశంలోనికి పోలేదు, పంపించలేదు దేవుడు. కొండ మీదకి వెళ్తారు, ఇద్దరు చనిపోతారు అక్కడే. అహరోను చచ్చిపోతాడు, మోషే గారు కూడా ఆ కానాను దేశంలో అడుగు పెట్టాడు. అంటే తప్పిపోయిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. వాక్యాలు మనం అర్థం చేసుకోవాలి. తప్పిపోతే గతి ఎలాగే ఉండిద్ది అంటున్నాడు. తప్పిపోకూడదంట. మనం ఏ విషయంలోనైనా తప్పిపోకూడదు. ఈ ప్రపంచంలో అత్యున్నమైనది ఏంటో ఏదైతే ఉంటే అది ఒక వాక్యమే. ఏదైనా విలువైనది ఏదైనా ఉందంటే అది ఒక వాక్యమే.
ఉన్నతమైనది ఏదైనా ఉందంటే అది ఒక వాక్యమే. దాని నుండి ఎందుకు తొలగిపోవాలి మనం? తుచ్చమైనవి మనతో పాటు మట్టిలోకి వచ్చేవి, మనతో పాటు మరి ఈ భూమిలో మనం ఎలాగైతే కలిసిపోతామో మనతో పాటు ఉన్నవన్నీ కూడా ఈ భూమిలోనే కలిసిపోతాయి, స్థిరమైంది కాదు. అలాంటి వాటి కోసం మరి మనం ఎందుకు తప్పిపోవాలి? తప్పిపోకూడదండి. పాపం అండి అది. పాపం మరి లేనిపోయినవి కూడా బతికుండగానే మన మీదకి శాపాలు వస్తానికి కారణాలు అయితే తప్పిపోతే. సామెతల గ్రంథం కూడా చూద్దాం. సామెతల గ్రంథము 14:34 వచనం కూడా మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 14:34 వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. చూసారండి ఏమన్నాడు? నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. చూసారా అన్నాడు? ప్రజలకే అవమానం తెచ్చిద్దా? పాపం ప్రజలకు అవమానం తెచ్చిద్దా? చెప్పండి. అండి, అనరాని మాటలు, లేనిపోయిన మాటలు, మనం ఒకరి మీద నిందేసి ఒకరి మీద మనం మాట్లాడామనుకోండి, అది నిరూపించలేకపోతే పాపం అయిద్ది కదా, అవమానం అయిద్ది. ఆ తర్వాత ఇంకోటి కూడా మనం చెబుతాం. ఏదైనా ఒక అక్రమంగా వ్యభిచారం చేస్తా లేనిపోయింది ఏదన్నా రోగం, ఎయిడ్స్ లాంటిది అని తెచ్చుకున్నాడు అనుకో, ఆ పాపం అతనికి ఏం తెచ్చిపెట్టిద్ది? ఏం తెచ్చిద్ది? అవమానం తీసుకొచ్చిద్ది. పీక్కొని 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 ఆ వ్యాధి చేత వ్యాధి పీడితుడై, ఇదిగో వీడు చేసిన పనికి ఎటుకు పడిందిరా శిక్ష అని. చూసారా? ఇలాంటి అవమానం తీసుకొచ్చి పెట్టిద్ది. అలాగ మనం పరుల జోలికి వెళ్ళి కూడా అవమానాలు తెచ్చుకోకూడదు. ఎవరి జోలికి మనం వెళ్ళకూడదు. మన జోలికి ఎవరిని వచ్చినా క్షమించటమే. అవమానం, పాపం చేస్తే అవమానం వచ్చేసిద్ది అంటున్నాడు. దాన్ని భరించాలి. మరి నీకే వచ్చిద్దా? నువ్వు క్రైస్తవుడివి, దేవుడిని నమ్మని వారి విషయంలో పాపం చేస్తే అవమానం వచ్చేసిద్ది. పరుల జోలికి వెళ్ళి తెచ్చుకుంటే అవమానం వచ్చేసిద్ది. అలాగే ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు క్రైస్తవుడివి, పాపం చేస్తే నీ వలన నీకును తర్వాత ఎవరికి వచ్చిద్ది? తండ్రి అయినా దేవుడికిని, యేసుక్రీస్తు వారిని నువ్వేం చేస్తున్నావు? తప్పిపోతే సిలువ వేస్తున్నావు. ఆలోచిద్దామా? యేసుక్రీస్తు వారిని సిలువ వేయటం అంటే మామూలు విషయం కాదు. ఆయన రక్తం నీ మీదకి వచ్చిద్ది, ఆయన రక్తం నీ పిల్లల మీదకి వచ్చిద్ది. చిన్న విషయం అనుకుంటున్నారు యేసుప్రభుని సిలువ వేయటం అంటే? తప్పిపోవటం ఈజీయే, తర్వాత వచ్చే పరిణామాలు, తీవ్రత మనకెవరు చెప్పుంటారు. చాలా ప్రమాదం. యేసు రక్తం నీ మీదకి వచ్చిద్ది. పాపం కడుగటానికి వచ్చింది కదా మొదట, నువ్వు ఆయన రక్తాన్ని తొక్కేవు కదా, ఇప్పుడు నేను లేపేయటానికి వస్తుంది. ఇప్పుడు మరి జాగ్రత్త పడాలి. అందుకని నువ్వు తప్పిపోకూడదు, అన్ని విషయంలో నమ్మకాలి. పాపములను అవమానించును అంటున్నాడు. అలాగే 23:24 వచనం కూడా చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయము 23-24 వచనం కూడా మనం చూడగలిగితే, ధర్మశాస్త్రమందు అతిశయించు, త్వరగా చదవాలి. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుడిని అవమానపరిచెదవా. చూసారా? ధర్మశాస్త్రము కలిగినటువంటి నీవు మీరితే నువ్వు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నావు? దేవుడిని అవమానపరుస్తున్నావు. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుడి నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది అంటున్నాడండి. రాయబడిన ప్రకారం ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తారో, అంటే దేవుడి మాటను ఉల్లంఘిస్తారో, దేవుడి వాక్యాలను ఉల్లంఘిస్తారో, దేవుడు మనకిచ్చిన విధులని తిరస్కరించి ప్రవర్తిస్తారో, మనకిచ్చిన ఆజ్ఞల్ని తిరస్కరించి ప్రవర్తిస్తారో, వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నారంట. అంటే దేవుని వాక్కుల్ని విసర్జిస్తున్నారంట. ఈ విసర్జించే వారందరూ కూడా ఎవరికి అవమానం తీసుకొస్తున్నారంట? దేవుడి నామమునకు మిమ్మల్ని బట్టే కదా దేవుడి నామము అన్ని జనుల్లో దూషించబడుతుంది అన్నాడండి. అన్ని జనుల్లో దూషించబడుతుందంటే దేవుడిని ఎరగని వారిలో మిమ్మల్ని బట్టే మీరే దేవుడిని దూషింపజేస్తున్నారు. ఆయన దూషించాలంటే ప్రపంచంలో ఎవరికి కూడా గుండెలు చాలకూడదు. కానీ మిమ్మల్ని బట్టి పచ్చిగా, సింపుల్గా, తేలిగ్గా నిన్ను మనందరిని బట్టి దేవుణ్ణి దూషింపజేస్తున్నామంటే
ఎంత దౌర్భాగ్య స్థితితో చూశారా? మిమ్మును బట్టే నా నామం అన్ని జనుల్లో దూషించబడుతుంది. ఏమండి, మన ప్రవర్తన బట్టేనంట, మన నాలుకను బట్టే, మన చూపును బట్టే, మన మాటను బట్టే, మన నడవడికను బట్టే, మన సమస్తాన్ని బట్టే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు కొట్టుకెళ్ళినా, లేదంటే నువ్వు బజారుకి వెళ్ళినా, లేదంటే నువ్వు ఇతర ఊరికి వెళ్ళినా, లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ క్రీస్తుని నీలో మనలో చూపించాలి తప్ప, మళ్ళీ ఇంకా సాతాను కానీ మనలో చూపించామంటే మాత్రం ఖచ్చితంగా అవమానం మన మీదకి, దేవుడి మీదకి వెళ్ళిపోయింది. మనకు అవమానం వచ్చింది. అప్పుడు తప్పిపోయినటువంటి నీవు యేసు ప్రభుని ఖచ్చితంగా సిలువేస్తున్నావు. తర్వాత ఇంకో మాట కూడా చూద్దామండి. కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 2వ వచనం కూడా చూద్దాం. అందుకని మనం ఏం చేయాలంటే చూడండి, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 2వ వచనం వరకు. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు. చూడండి ఏమన్నాడు, వాళ్ళు బోధకులైనా వాళ్ళు విశ్వాసులైనా ఎలా ఉండాలంట? కుయుక్తిగా నడుచుకోకూడదు. ఏడేసిన గొంగలు ఆడే, ఏడేసిన ఏ ఎండకి ఏ గొడుగు, ఏ వానకి ఆ గొడుగు అట్ట కాదు. యథార్థంగా ఉండాలి. మనుషులు ఉన్నప్పుడు ఒక మాట, మనుషులు లేనప్పుడు మరొక మాట, ఇట్ట ఉండకూడదు. కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సమ్ముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఎవరు? పౌలు, అతనితో పాటు ఉన్నటువంటి సహచరులు రహస్య కార్యాలు విసర్జించి ఉన్నారంట. పౌలు గారు కాదు, అతనితో పాటు ఉన్న ఆయన వాక్యం చెబుతున్నటువంటి వారు, అతనితో పాటు కలిసి పనిచేస్తున్న వారు, వీళ్ళందరూ కూడా రహస్య కార్యాలు విసర్జించి ఉన్నారు. రహస్య కార్యాలు అంటే హృదయంలో జరిగే రహస్య కార్యాలు, చీకటిలో జరిగే రహస్య కార్యాలు, వీటన్నిటిని మేము విసర్జించి ఉన్నాం. నేను పండుకున్నప్పుడు రహస్య కార్యాలు అంటే ఒకటి చెప్తాను, చాలా ఉండే, ఒకటి చెప్తాను వినండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు వెంటనే తన హృదయమందు వ్యభిచరించిన వాడు అవుతాడు అన్నాడు కదా యేసుక్రీస్తు వారు. వచ్చింది అంటే పాపం బాగా ఎక్కువైపోయి చస్తాడు. అదే యేసుక్రీస్తు వారు అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు వెంటనే తన హృదయమందు వ్యభిచారం చేయవాడు అవుతాడు. అంటే హృదయంలో తెచ్చుకుంటాడు, చేయరాని పనులు చేస్తాడు, మరి పాపం ఎక్కువ చేసుకుంటాడు, చనిపోతాడు. ఇప్పుడు హృదయంలో తెచ్చుకున్న తర్వాత శారీరకంగా కూడాలని ప్రయత్నం చేస్తాడు, శారీరకంగా చేయరాని తప్పు చేస్తాడు, మరి మరణానికి తావు చేర్చుకుంటాడు. ఈనాడు ప్రపంచంలో జరుగుతుంది అదేనండి. చూసారా? చిన్న చిన్న పిల్లల్ని చెరిపేయటం, చిన్న చిన్న పిల్లల్ని చెరిపేసి చంపేయటం, ఎన్ని వార్తలు ఎన్ని చూస్తున్నాం మనం. కారణం ఏంటి? హృదయంలో భయంకరమైనటువంటి, కళ్ళల్లో ఒక భయంకరమైనటువంటి పెట్టుకొని మరి అలాంటి దుష్టకామ ప్రవర్తనకు పాల్పడి మరి ప్రాణాల మీద తెచ్చుకొని ఉరికంబాలు ఎక్కుతున్నారు. అందుకని పాపం చాలా ప్రమాదకరమైనది, చంపిద్ది. అందుకే దాని జోలికి వెళ్ళకూడదు. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చాడు, క్షమించాడు. అయ్యా, ఇక మీదట వెళ్ళబాకండి, జాగ్రత్తగా బ్రతకండి, మీకు అవకాశం ఇస్తున్నాను, ఇక జోలు వెళ్ళబాకండి, తెలియదు కాబట్టి అవకాశం ఇస్తున్నాను, ఇక మీద వెళ్ళొద్దు, వెళ్తే మాత్రం మీకు శిక్ష తప్పదు అన్నాడండి, స్త్రీకైనా పురుషుడికైనా. తర్వాత ఇంకో మాట కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 58 3వ వచనం కూడా చూడండి. కీర్తన గ్రంథం 58 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు, విపరీత బుద్ధి గలవారు. చూడండి, తల్లి గర్భము పుట్టినది మొదలుకొని భక్తిహీనులు, విపరీత బుద్ధి కలిగి ఉందరు. ఎందుకు వచ్చిందండి ఆ బుద్ధి? ఇక్కడ తల్లిదండ్రుల మీదకి వెళ్ళిద్ది. ఇప్పుడు ఇది తల్లిదండ్రులు బిడ్డ పుట్టినది మొదలుకొని ఆ బిడ్డ ఎట్టుంటాడంట? విపరీత బుద్ధి గలవాడే ఉంటాడంట. బుద్ధి వేరు, విపరీత బుద్ధి వేరు. కానీ విపరీత బుద్ధి ఏంటంటే దేవుడికి వ్యతిరేకమైన బుద్ధి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని విపరీత బుద్ధి ఎందుకు వచ్చింది?
ఎవరి ద్వారా వచ్చింది అంటే తల్లిదండ్రుల ద్వారాగానే వచ్చిందండి అది. విపరీత బుద్ధి. బిడ్డ చేయరాని పనులు చేస్తున్నాడంటే ఎగ్జాక్ట్‌లీగా తల్లిదండ్రుల ద్వారా వచ్చిందది. పుట్టినప్పుడే వచ్చిందంట. ఎలా వచ్చిందంటే తల్లిదండ్రులు ఆ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు హ్మ్, భయంకరమైన బూతులు మాట్లాడుకున్నారనుకోండి, ఎళ్ళిపోద్ది ఇంటాడంట. అయస్కాంత శక్తిలాగా నీ మాటలన్నీ బిడ్డ ఇంటాడంట. నీ బిడ్డ ఇనిద్దంట కడుపులో. నువ్వు మాట్లాడుకున్నవన్నీ గూడా ఇనిద్దంట. బయటకొచ్చిన తర్వాత ఆ మాటలే దించిద్ది. ఆ మాటలే మాట్లాడతాడు. తర్వాత వాడు పెరిగి పెద్దవారై వాక్యంతో ఉతక స్నానం చేయిస్తే అప్పుడు ఆ తుప్పంతా వదిలిపోయి జాగ్రత్తగా మాట్లాడతాడు. అందుకని తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని భక్తిహీనులు ఆ! చదువు. విపరీత బుద్ధి గలవారు బుద్ధి కలిగి ఉందురు. హ్మ్. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. చూసారా? అబద్ధపు మనసు వచ్చేసిద్ది. తప్పిపోతున్నారు. కాబట్టి మనం కూడా వాక్యంలో మనం బాప్తీసం ద్వారా పుట్టాం. పుట్టినటువంటి మనం ఇక అబద్ధములాడుచు తప్పిపోకూడదు. తల్లి గర్భంలో నుంచి స్వభావం వచ్చేసింది. అబద్ధములాడటం తప్పిపోతున్నారంట. ఇప్పుడు మనం బాప్తీసం ద్వారా పుట్టాం. పుట్టినటువంటి మనం నూతన స్వభావం కలిగి బ్రతకాలి గాని మరలా అబద్ధములు పుట్టకూడదు మనలో. అబద్ధములు ద్వారా నువ్వు తప్పిపోకూడదు మరలా. ఇక నువ్వు నూతన సృష్టిగా బ్రతకాలి. హ్మ్. తర్వాత ఒక అతను ఉన్నాడండి. యోహాను సువార్త 12:6 వచనంలో మనం చూడగలిగితే ఇతను బాప్తీసం తీసుకున్నాడు. యేసుక్రీస్తు కోసం బ్రతుకుతున్నాడు. యేసుక్రీస్తు కోసం బ్రతుకుతూ ఇతను తప్పిపోయాడండి. తప్పిపోతే ఇతనికి శిక్ష పడింది. 12:6 వచనం చూడండి. యోహాను సువార్త 12:6 వచనం. వాడు ఇలాగ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చాను అన్నాడండి. ఏమంటే లక్షణం ఎలా ఉంది అతనికి? యేసుక్రీస్తుని వెంబడిస్తూనే తప్పిపోయాడు. తప్పిపోయాడా? అంతటితో ఆగాడా? ఈ చిన్నదే అనుకున్నాడండి. కానీ అది చాలా ప్రమాదానికి దారి తీసిద్ది. మొదటి అధ్యాయము అపోస్తలుల కార్యాలు 18 మొదటి అధ్యాయము చూడండి ఒకసారి 16, 17 వచనాల్లో. ఆ, సహోదరులారా యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ బాగా వినాలి. ఈ యోధ ద్రోహము వలన 30 వెండి నాణేలు సంపాదించుకున్నాడు. ద్రోహం చేసి సంపాదించుకున్నాడు. తప్పిపోయి సంపాదించుకున్నాడు. సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. చూసా, అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చేసాయి. ఏమండి? తప్పిపోయిన యోధ పేగులు బయటకు వచ్చేసి చూడండి. తప్పిపోయాడు. ఆ తప్పు విడిచిపెట్టదు. అర్థమైందా? చిన్నదైనా తప్పే. ఏమండి? తుప్పు మేకు కాళ్ళు ఇరుక్కుంటే గుచ్చుకుంటే నువ్వు వదిలిపెడతావా? వదిలిపెట్టు. గుచ్చుకునేది కదా, వదిలిపెట్టేంత మేకు తుప్పు పట్టింది గుచ్చుకునేది కాలికి వదిలిపెట్టేసే. ఎంత దూరం పోయిద్దో అంత దూరం నరికేస్తారు దాన్ని. సెప్టిక్ అయిపోయింది అది. అలాగే పాపం చిన్నదైనా కానీ దాన్ని విడిచిపెట్టావనుకో నీలో నిన్ను ఏలిద్ది అది. చివరికి నీ ప్రాణం కూడా తీసిద్ది. ఇస్కరియోతుకు పట్టిన గతి అదే. తప్పిపోయాడు. అదే స్వభావంతో ఉన్నాడు. మరి 30 నాణ్యాలుగా అమ్ముకున్నాడు. తర్వాత ఆ సిలువ మరి దెయ్యం ఎందుకు ఊరుకునేది ఆయన్ని? సావరాదు. ఆ నీతిమంతుడిని చంపుతున్నారుగా, బాధ పెడుతున్నారుగా, నువ్వెందుకు బ్రతుకుతున్నావు అని చెప్పి ఆలోచన పుట్టించి ఉరిపోసుకొని చచ్చిపోయేటట్టుగా చేసింది. అంటే పాపము మనిషిని ఊరుకోదు, చంపిందాక ఊరుకోదు. అలాగే తప్పిపోయినటువంటి యోధ ప్రాణం బాగొట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. ప్రాణం బాగొట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకంలో నుంచి పరలోకానికి వెళ్ళకుండా మళ్ళీ తప్పిపోయాడు. నరకానికి పోయాడు. అంటే భూమి మీద నువ్వు తప్పిపోయావంటే ఎక్కడికి పోతున్నావు? పెద్దగా చెప్పండి. ఎక్కడికి పోతున్నారు భూమి మీద తప్పిపోతే?
ఎస్, అందులో అనుమానం లేదు. రాసి పెట్టుకోండి. భూమి మీద తప్పిపోయిన మరుక్షణమే, నీకు మరణం వచ్చిన మరుక్షణమే నువ్వు వెళ్ళేది ఒక్క క్షణంలో నరకానికి. అందుకని వద్దు వద్దు వద్దు, తప్పు పోకూడదు. మనం ఒకే వేలో, ప్రభు చూపించిన వేలో మనందరం వెళ్దామండి. చూడండి ఒకసారి మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. చూసారా, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండవలని రాయబడి ఉన్నది కనుక కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి, చూడండి ఏమన్నాడు, పూర్వము మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును ఒక ప్రవర్తన కాదు, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూసారా అన్నాడు, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి, తప్పిపోవద్దు అంటున్నాడు. మీరు పూర్వము ఇలాగున్నారు, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చారు. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మీరు పరిశుద్ధుడు, మీ దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం అన్ని విషయంలో మీరు కూడా పరిశుద్ధంగా, ప్రవర్తన విషయంలో పరిశుద్ధంగా ఉండండి అని అంటున్నాడు. బై మిస్టేక్ ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఏదైనా ప్రవర్తిస్తే అతను కూడా సర్దుకుంటూ, లేదంటే ఏదన్నా మరి మార్చుకుంటూ సర్దుకుపోయి ఐకమత్యంగా ఉండి దేవుడి కార్యాలు జరిగిస్తూ ఉండాలి మనం. ఇది సంఘంలో అందరం చేయాల్సినటువంటి పని. అంతే, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి, పరిశుద్ధులుగా ప్రవర్తించాలి అన్నాడండి. తర్వాత సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ఇలాగ మనం ఉండకుండా తప్పిపోతే కొన్ని సందర్భాలు చూపిస్తాను, 5 నిమిషాల్లో ముగిస్తాను. మరి తప్పిపోతే ఇంకా ఏం సంభవిస్తాయో ఒకసారి కొరింథీ పత్రికలు కూడా చూడండి. మొదటి కొరింథీ పత్రిక ముందుగా 5వ అధ్యాయము 9-11 వరకు మనం చూద్దాం. చూడండి, మనం సహోదరులు అయిన తర్వాత, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడిన తర్వాత సహోదరులుగా సంఘంలో పిలువబడుతున్నప్పుడు ఇక మనలో ఉండకూడనటువంటివి, తప్పిపోయే లక్షణాలు ఏంటో చెప్తున్నాడు. చూడండి ఒకసారి. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని, అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోసుకొని వారితోనైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకముల నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. అయితే గమనించాలి, మీరు లోకములో అనేక రకాలైన మనుషులు ఉంటారు. వారితో మీరు మాట్లాడొద్దని అంటలేదు ఆయన. వారితో మీరు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? వారితో కలిసి వారి భాషతో మీ భాష, మీ భాషతో వారి భాష కలవాలా? కాదు. మీరు కృతజ్ఞత వచ్చినమే ఉచ్చరింపవలెను. ఇక అదే మీ మాట. ఇక అంతగా మించిందా, ఇక అది దెయ్యం నుంచి పుడుతుందని అర్థం. గుర్తుపెట్టుకోండి, అంతగా మించుతుందంటే దెయ్యం పుట్టిస్తుంది మీలో మాటలు. మీ నోట కృతజ్ఞత వచ్చినమే ఉచ్చరించాలి, కానీ దుర్భాష ఏది కూడా మీ నోట రానియొద్దు. మీరు అనేకులతో మాట్లాడాలి, కృతజ్ఞత వచ్చినమే మాట్లాడాలి, వాక్యమే మాట్లాడాలి. అట్లా మాట్లాడకుండా ఉంటే, అట్లా మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి, కానీ వారి యొక్క క్రియల చొప్పున మీరు నడవద్దు అంటున్నాడు. వారు ప్రవర్తించినట్లుగా మీరు ప్రవర్తించవద్దు. మునుపు ప్రవర్తించారు కాబట్టి మీ పాపాలన్నీ రక్తం ద్వారా కడిగాను నేను. ఇక మరల మీరు ప్రవర్తించారు అనుకో, తప్పిపోయిన వారు అవుతున్నారు. తప్పిపోయినటువంటి మీరు, ఇస్కరియోతు యోధ ఎక్కడికి వెళ్ళాడు? నరకంలో పడ్డాడు. మీరు కూడా పడేది అక్కడే. తప్పిపోయి వెంబడిస్తున్నావా? ఇస్కరియోతు యోధ దొంగలాగా వెంబడిస్తున్నాడు. తర్వాత 30 వెండి నాణ్యాలకి ప్రభు నమ్ముకున్నాడు. లక్షణం మారతలేదు, మారకుండా వెంబడించాడు. ప్రాణం తీసుకున్నాడు. చావకూడదు బైబిల్ ప్రకారం. అకాల మరణం తెచ్చుకోకూడదు బైబిల్ ప్రకారం. స్థిరంగా లేడు కాబట్టి చస్తే ఏమైద్దులు అన్నట్టుగా ఊరి పోసుకొని చనిపోయి నరకానికి పోయాడు, తప్పిపోయాడు. అలాగే మనం ఎలా ఉండాలంటే స్థిరత్వం కలిగి ఉండాలి. ఆయనను వెంబడించేటప్పుడు పవిత్రంగా ఆయన్ని వెంబడించాలి.
ఎలాంటి అపవిత్రత కలిగి గాని మనం వెంబడించావంటే మాత్రం నువ్వు తప్పిపోయావు. మనకు పట్టే గతి గురించి చెప్తున్నాడు చూడండి ఇప్పుడు. అలా తప్పిపోతే చదువు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9-11 వరకు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడంటే ఎవరండి? చెప్పండి మీరు. సహోదరుడు అనబడిన వాడు ఎవరు? యేసు ప్రభువుని నమ్మి బాప్తీసం తీసుకొని వాక్యాలు వింటూ వాక్యాలు తెలుసుకొని వాక్యాన్ని రుచి చూసి సహోదరుడిగా మార్చబడినవాడు, తెలిస్తే 4 మాటలు చెబుతున్నవాడు సహోదరుడు అనబడినవాడు. ఎవడైనాను చూడండి ఎలా ఉన్నాడు, జారుడుగా ఉండి తప్పిపోకూడదు. జారుడుగా కానీ, లోబిగా కానీ, తిట్టుబోతుగా కానీ, త్రాగుబోతుగా కానీ, దోసుకునేవాడుగా కానీ అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపనకూడదని మీకు రాయిచున్నాను. చూసారా? అట్టివాడితో మీరు సాంగత్యం చేయకూడదు, భుజింపనకూడదు. సహోదరు అనబడినవాడు అట్టవాడై ఉంటే అట్టివాడితో నువ్వు సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదు అంటున్నాడంటే ఎంత స్ట్రిక్టో చెబుతున్నాడు. పాపం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను అనుకోండి, మీకు తెలిస్తే నన్ను గద్దించాలి. అయ్యా నువ్వు చేస్తుంది ఇదిగో వాక్యం విషయంలో ఈ మాటలు అని మీరు అడగాలి. నేను మార్చుకుంటా. అలాగే మీరు ఏదైనా వాక్యం విషయంలో తప్పు చేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని హెచ్చరిక చేసినప్పుడు మీరు సర్దుకుపోవాలి. అలాగా సర్దుకుపోతూ మరి జాగ్రత్త కలిగి మనం ఉండాలండి. సహోదరుడు అనబడిన వాడు ఇట్టి విషయాల్లో దూరంగా ఉండాలి, పాపం విషయంలో.